హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు భండారు శ్రీనివాసరావు విరచిత అంశంగా ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13 అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13. ఇక విందాం. దక్షిణ భారతదేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. తెలుగువారైన రావు బహదూర్ సివి కృష్ణస్వామి శెట్టి మద్రాసులోను మాంచెస్టర్లోను విద్యాభ్యాసం చేసి 1914లో మద్రాసు నగరపాలక సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా చేరారు. ఆ నగర వీధుల్లో మొదటిసారి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా వారిదే. 1910లో విమాన ప్రయాణం చేసిన తొలి భారతీయుల్లో ఆయన కూడా ఒకరు. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు. ఈ రేడియో క్లబ్బులో పురప్రముఖులు ఎందరో సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ సంస్థ కార్యదర్శిగా ఉన్న కృష్ణస్వామి శెట్టి వారి పాత్ర ప్రధానమైంది. రేడియో క్లబ్బు నెలకొల్పాలని ప్రతిపాదించి ఆ క్లబ్బు ద్వారా ప్రసారాలు జరగడానికి ఆయన ఎంతో కృషి చేశారు. 1924 మే 16న ఏర్పడిన ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ రేడియో క్లబ్బు 1924 జూలై 31 నాడు ప్రసారాలు మొదలుపెట్టింది. అయితే ఆ ప్రసారాల్లో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. 1927 అక్టోబర్లో మద్రాస్ ప్రెసిడెన్సీ రేడియో క్లబ్బు మూతపడింది. కానీ కృష్ణస్వామి శెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మద్రాసు నగరపాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది. కానీ ఆ ప్రసారాలు కూడా పరిమితమైనవే. ఈ ప్రసారాల్లో తెలుగు పాటలు వినిపించిన తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవు. పోలీసు వారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లల కోసం కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు చిత్తూరు, వెంకటగిరి మొదలైన చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి ఉన్న ఊళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని అప్పటి వార్తల వల్ల తెలుస్తున్నది. 1923లో మహబూబాలి అనే తపాలా శాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగాలి ఆ లైన్లో 200 వాట్ల శక్తి కలిగిన రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి 3 నుంచి అది నిజాం ఆధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా పరిమితమైన దూరాలకే వినిపించేవి. 1939 జూలైలో 5 కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే కేంద్రాన్ని సరూర్ నగర్లో ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు మొదలుపెట్టారు. ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు చేసేవారు. అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా ఉండేవి. మొహరం మాసంలో ప్రసారాలు ఉండేవి కావు. కొన్నాళ్లకు స్టూడియోను సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులో ఉన్న యావర్ మంజిల్ అనే చోటకి మార్చారు. రిలే స్టేషన్ మాత్రం సరూర్ నగర్లో ఉండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంటసేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం 7:30 నుంచి 9:30 దాకా
సాయంకాలం 5:30 నుంచి రాత్రి 10:30 దాకా ప్రసారాలు చేసేది. హిందుస్థానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. చాలా ఏళ్ల తరువాత కర్ణాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితల కోసం పరదా పద్ధతి, వారి కోసం విడిగా వాకిలి ఏర్పాటు చేశారు. వసీం ఖాన్ అనే ఆయన తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కర భట్ల కృష్ణారావు, దుర్గాచలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు. కురుగంటి సీతారామయ్య, మహారథి వారు సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కెఎల్ నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు వార్తలు చదివేవాళ్ళు. మల్లిపాటలు, ఎల్లిపాటలు మొదలైన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి. 1938 జూన్ 16 నాడు మద్రాస్ రేడియో అప్పటి మద్రాస్ గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు రాష్ట్ర ప్రధానమంత్రి, అంటే అప్పట్లో చెప్పాలంటే వారిని రాష్ట్ర ప్రధానమంత్రి అంటే ముఖ్యమంత్రి, వారు చక్రవర్తుల రాజగోపాలాచారి ఆ మద్రాస్ రేడియోను ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతో ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటు చేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన ప్రారంభోపన్యాసంలో హిందుస్థాన్ ఆకాశవాణి అనే ప్రస్తావించారు. ఆ కేంద్రం ఆ సాయంకాలం 5:30కు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారు రచించిన శ్రీ గణపతిని సేవింపరారే అనే తెలుగు కృతిని తిరువెంకాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలైంది. రాజాజీ ప్రారంభోపన్యాసం తర్వాత సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గాత్ర కచేరి, తిరిగి సుబ్రహ్మణ్య పిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి 8:15 భారతదేశము రేడియో అనే విషయం గురించి సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. వారు జస్టిస్ పార్టీ నాయకుల్లో ఒకరైన వారు. ఆ నాయుడు గారు 1939 ఏప్రిల్ 1 నుంచి 14 దాకా ఉమ్మడి మద్రాస్ ప్రధానిగా కూడా పనిచేశారు. ఆయన మద్రాస్ రేడియో కేంద్రం నుంచి తొలి ప్రసంగం చేసిన ఖ్యాతి కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆయన అప్పుడు చేసిన ప్రసంగంలోని మొదటి వాక్యాలు, నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుతున్నాను, మీరెక్కడి నుంచి వినుచున్నారో చెప్పజాలను, కానీ అనేక స్థలముల యందు ఉండి వినుచున్నారని తలంచుతున్నాను. నేను ఈ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్లో రేడియో అనేదరు. ఇలా రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ఆకాశవాణి అనే పదాన్ని వాడిన సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికి ప్రసార సాధనాలకు వర్తిస్తాయి. ఆయన ఇలా చెప్పారు, ఎంత మంచి వస్తువైనను మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షముల వారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు వైరులను, అదే విపక్షాలను తక్కువ చేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశమునందు అన్నింటికంటే విద్యా వ్యాప్తి చాలా ముఖ్యము. కనుక ఆకాశవాణిని దానిని సర్వజనోపయోగకరమైన విషయములందును ఆనందము కలుగజేయు పనులందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక అంటూ వారు వారి ఉపన్యాసాన్ని రేడియో ద్వారా వినిపించారు. ఇలా ఈ సమాచార సేకరణలో అమూల్య సహకారం అందించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ, శ్రీ వివి శాస్త్రి గారులకు కైమోడ్పులతో బండారు శ్రీనివాసరావు విరచించినటువంటి ఈ అంశాన్ని ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13 అనే అంశంగా బండారు శ్రీనివాసరావు గారి కృతజ్ఞతలతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఆ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.